గతంలో 2019లో ఇక్కడే ఇదే ప్రాంగణంలో ఆ రోజు మనం పాదయాత్ర పూర్తి చేసుకొని ఎన్నికల సభను కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు మీరందరూ కూడా మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించి నాకు ఒక అవకాశం కల్పించి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా 5 సంవత్సరాల పాటు నంద్యాల కొన్నారంటే దానికి మీ అందరు పెట్టిన భిక్షే కారణం అని చెప్పేసి కూడా మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఈరోజు రాష్ట్రంలో
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేదవాళ్ళందరికీ కూడా మంచి చేసేటువంటి పరిపాలన. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈనాటికి కూడా చంద్రబాబు నాయుడు గారు వారు ఏం చేశారో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. వారి హయాంలో ఏం అభివృద్ధి చేశారో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. 72 లక్షల రూపాయలతోటి రోడ్లని, సీసీ రోడ్లని, సీసీ డ్రైన్లని నిర్మించినామని చెప్పేసి కూడా చాలా గర్వంగా తెలియజేస్తున్నాం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడులని బాగు చేయడం ఈ ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకుంది. గతంలో ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి, గవర్నమెంట్ బడుల్లో కనీసం ఆడపిల్లలకి బాత్రూమ్ సౌకర్యాలు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత మన ప్రభుత్వ బడులని కూడా బ్రహ్మాండంగా తయారు చేసినాము. మన నంద్యాలకి, మన యాలూరుకి సంబంధించిన ఈరోజు బడులకి దాదాపు 1,05,00,000 రూపాయలు ఖర్చు పెట్టినామని, మన గ్రామానికి మంచి చేస్తారని ఒక నమ్మకంతో ఈరోజు జగనన్న పెడుతున్నటువంటి పెట్టుబడి. ఈరోజు ఇంకొక మంచి పని మన యాలూరు గ్రామానికి చేశాం. ఒకంత ఆలస్యమైంది. మీ అందరికీ తెలుసు, 30 పడకల ఆసుపత్రి మన యాలూరు గ్రామానికి శాంక్షన్ చేయించడమే కాకుండా ఈరోజు ఆ పనులన్నీ కూడా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దాదాపు 5,50,00,000 రూపాయలతోటి ఆ హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఆలస్యం ఎందుకయిందో కూడా మీకు అందరికీ తెలుసు. స్థలం మనకి ఎదురుగా ఉంది కాబట్టి దాతలు ఆ రోజు మనకి స్థలాన్ని ఇచ్చాడు కాబట్టి అదే స్థలంలో నిర్మాణం చేపట్టాలని ఒకే ఒక ఆలోచనతోటి, మంచి పని చేయాలని ఒక ఆలోచనతోటి కొంచెం ఆలస్యమైంది. కానీ ఈ ఎలక్షన్లు పూర్తయిన తర్వాత ఒక 3-4 నెలల్లోనే ఆ హాస్పిటల్ని ప్రారంభించబోతున్నామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. మరి అదే రకంగా యాలూరు గ్రామానికి సంబంధించి 2 సచివాలయాలు, 2 రైతు భరోసా కేంద్రాలు, 2 హెల్త్ సెంటర్లు, 2 మిల్క్ సెంటర్లు కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు అన్ని కలిపితే మరొక 2 కోట్ల రూపాయలు మన యాలూరు గ్రామంలో మనం అందరం కూడా పెట్టుబడి పెడుతున్నామని చెప్పేసి కూడా తెలియజేసుకున్నాం. ఈ రకంగా చూస్తే మొత్తం యాలూరు గ్రామానికి ఈ యొక్క 5 సంవత్సరాలలో మనం దాదాపు 10 కోట్ల రూపాయల మేరకు ఈరోజు యాలూరు గ్రామానికి కేటాయించినామని చెప్పేసి కూడా ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవేనా అంటే ఈరోజు సంక్షేమం అంటే జగనన్న అంటే సంక్షేమం అని చెప్పేసి మనందరికీ తెలుసు. మరి జగనన్న పేరు చెప్తే అమ్మ ఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక అని చెప్పేసి ప్రతి ఒక్కరి కూడా ఈరోజు పిల్లలు అడిగినా చెప్పేటువంటి పరిస్థితి. మరి యాలూరు గ్రామాల్లో దగ్గరగా 44 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమం కింద మీ అకౌంట్లలో జమ చేసినామని చెప్పేసి కూడా చాలా గర్వంగా తెలియజేస్తున్నా. మరి 44 కోట్ల రూపాయలు జగనన్న హయాంలో మీ అకౌంట్లలో డబ్బులు పడినాయే, 1 రూపాయి అన్న అవినీతి జరిగిందా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నా. మరి అదే 44 కోట్ల రూపాయలు ఈరోజు జగనన్న హయాంలో సంక్షేమం జరిగింది. ఈరోజు జగనన్న పేరు చెప్తే అమ్మ ఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. కానీ అదే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మీకు ఒక్క సంక్షేమ పథకమన్నా గుర్తొస్తుందా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా.